మనము మహిళల్లో ఒక సమస్య చూస్తున్నాం స్త్రీలలో. అదేంటంటే బ్లీడింగ్ ఇష్యూస్. ఎక్కువ ఈ మంత్లీ మెన్‌స్ట్రువల్ సైకిల్స్‌లో ఎక్కువ బ్లీడ్ అయిపోవడం ఒకటి. రెండవది పెయిన్‌ఫుల్ బ్లీడింగ్. మూడవది డ్యూరేషన్ ఎక్కువ కావడం. 2, 3 రోజుల్లో, 4 రోజులు ఆగకుండా ఇంకా ఎక్కువ సార్లు కావడం. ఏదేమైనా ఇది ఎంత పొత్తి కడుపులో నొప్పి, బ్లీడింగ్ ఎక్కువ కావడం, రక్తహీనతకు దారి తీయడం ఇలాంటివి జరుగుతున్నాయి. దీనికి ఒక చక్కని పరిష్కారం ప్రెషర్‌లో ఉంది. ఒక ప్రెషర్ పాయింట్ చెప్తాను. అది మీరు గనక మనం రెగ్యులర్‌గా చేయండి. ఆ పీరియడ్ టైంలో ఎక్కువ బ్లీడ్ అవుతుందని మీరు భావించినప్పుడు, ఎక్కువ ఇబ్బంది అవుతుందనుకున్నప్పుడు, ఇందాక చెప్పిన సమస్యలొచ్చినప్పుడు, ఆ పాయింట్ గనక ప్రెషర్ చేయడం ద్వారా చాలా వరకు ఆ బ్లీడింగ్ ఆగిపోతుంది. ఇది మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇది ప్రూవెన్ పాయింట్. ఇది మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇది కూడా ఎక్కడుందంటే చూసారా? ఈ ఆక్యుప్రెషర్ మోడల్‌లో ఇలా చూసారు కదా! దీంట్లో కాళ్ళలో ఉంది. ఇది, ఇది, ఇది బొటనవేలులో ఉంది. 2 బొటనవేలులో కూడా ఉంది. ఇది SP1 అనే పాయింట్. స్ప్లీన్ మెరిడియన్‌లో పాయింట్ నంబర్ 1. SP1 ఇప్పుడు చూస్తున్నారా? ఇక్కడ విజువల్ కూడా ఏస్తున్నారు. ఆ SP1 అనే బొటనవేలులో ఉంది. SP1 స్ప్లీన్ మెరిడియన్‌లో పాయింట్ 1 అంటే వుడ్ పాయింట్. ఇది ఈ బొటనవేలు అయితే ఈ బొటనవేలు యొక్క గోరుకు ఈ ఔటర్ ఎడ్జ్‌లో ఈ ఎడ్జ్‌లోనే ఉంది. చూసారా? ఈ ఎడ్జ్. ఇది ఇన్నర్ అంటే ఇది ఔటర్ అనుకున్నప్పుడు ఈ ఎడ్జ్‌లో ఉంది. ఇక్కడ చూసారా? SP1 స్ప్లీన్ 1 అనే పాయింట్. 2 కాళ్ళలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది బొటనవేలు అనుకున్నప్పుడు ఇది గోరు కానుకొని ఇక్కడ పాయింట్ కనిపిస్తుందా మీకు? యెల్లో లైన్ వెళ్తుంది ఇట్లా లైను. ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది కదా! గోరు పక్కనే. ఇది SP1. ఇది స్ప్లీన్ మెరిడియన్‌లో పాయింట్ నంబర్ 1 వుడ్ పాయింట్ అంటాము. ఇది ఎక్కడ బ్లీడింగ్ జరిగినా కూడా అన్‌వాంటెడ్ బ్లీడింగ్‌ని అరికట్టగలుగుతుంది. ముఖ్యంగా ఈ మెన్‌స్ట్రుయేషన్‌లో వచ్చే ఈ బ్లీడింగ్‌కు చక్కని పరిష్కారంగా ఉంటుంది. తప్పకుండా రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు కొంతమందికి ఇంకా ఈ నోస్ బ్లీడ్ అయినా, గమ్స్ బ్లీడ్ అయినా కూడా, లేదంటే ఒక్కోసారి యూరిన్‌లో, బ్లడ్‌లో, మోషన్‌లో కూడా బ్లడ్ కనపడ్డా కూడా ఈ పాయింట్ ట్రై చేయొచ్చు. దీనికి ఆక్యుప్రెషర్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒక్క పాయింట్ 100 అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది. ఒకటే పాయింట్ కదా! ఇన్నిటికి ఎలా ఉంటుందంటే ఎక్కడ అన్‌వాంటెడ్ బ్లీడ్ వచ్చినా కూడా అది అన్‌వాంటెడే కదా! ఎక్కువ సార్లు పోతుంది కదా! పెయిన్‌ఫుల్ వస్తుంది కదా! అక్కడ తగ్గుతుంది. అట్లాగే నోస్‌లో నుంచి వచ్చింది. అది కూడా అన్‌వాంటెడే కదా! రాకూడదు కదా! అంటే రక్తం అనేది తన ఉండాల్సిన మార్గాలు కాకుండా బయటకు వెళ్ళిందంటే ఆ పాయింట్ చేయగానే మళ్ళీ ఆ మార్గంలోకి వెళ్ళగలుగుతుంది అది. అంత చక్కని రిజల్ట్స్ ఉంటాయి. 100 సమస్యలకు ఇందాక అన్నా కదా! ఒక పాయింట్ సరిపోతుంది. అట్లాగే 100 పాయింట్లు ఒక సమస్యకు ఉంటాయి. సో, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ ట్రై చేయండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మనం ఇన్‌సైడ్‌గా ఏమి ఇవ్వడం లేదు. మందు ఇవ్వడం లేదు. మనం తినేది ఏం లేదు. ఇంజెక్షన్‌లకు లేదు. టాబ్లెట్ లేదు. కాబట్టి ఇది ప్రెషర్ పాయింటే కాబట్టి అది రిజల్ట్సే తప్ప పాజిటివ్ ఎఫెక్టే తప్ప నెగెటివ్ ఎఫెక్ట్ లేదు. ఇందాక అన్న ఈ హెవీ బ్లీడ్‌తో పాటు హెవీ బ్లీడింగ్‌తో పాటు పెయిన్ కూడా ఫీల్ అవుతుంటారు. ఆ నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ SP1 అనే పాయింట్ ద్వారా. సో, ఈ SP1 అనే కొంచెం ప్రెషర్ పాయింట్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇది స్త్రీలు ఇబ్బంది పడే మహిళలు దీన్ని ఉపయోగించుకొని తమ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే.